వారం రోజులల్లా భూమి మీదకి రావాల్సిన వాళ్ళు అంతరిక్షంలో తప్పిపోయి ఇక 9 నెలలు గా చీకటి రాజ్యంలా గన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డరో ఏమో. మొత్తానికైతే ఇవాళ పొద్దుగాల భూమి మీదకైతే వాపసు వచ్చిర్రు కదా. అసలు గాళ్ళు ఏడ దిగిర్రు, ఆ నుండి ఏడికి పోయిర్రు, వాళ్ళ స్థితి ఏంది, పరిస్థితి ఏంది కనుక్కుందాం పాండ్రి. అమ్మయ్య, మొత్తానికి భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అయితే భూమి మీదకి అయితే వచ్చింది. ఇక ఆమెతో పాటే ఇంకో ఆయన కూడా ఉన్నాడు. ఆయన పేరు బుచ్ విల్మోర్. మొత్తానికైతే భూమి మీదకి అయితే వచ్చిర్రు. దగ్గర 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయారంట వీళ్ళిద్దరు. 9 నెలలు గా అంతరిక్షంలో ఏం తిని బతికిర్రో, ఎట్లా బతికిర్రో, అసలు గా చీకట్ల ఎక్కడెక్కడ ఆగమయ్యారు. మొత్తానికైతే ఇంకో 2 ఆస్ట్రోనాట్స్ కలిసిపోయి వీళ్ళనైతే భద్రంగా భూమి మీదకి అయితే తీసుకొచ్చిర్రు. అయితే పైన మొగుల మీద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంటది. గాన్ నుంచి క్రూ డ్రాగన్ ఓమానౌక బుధవారం అంటే ఇవాళ తెల్లవారుజామునే 3:07 గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో గా నీళ్ళల్లో అయితే ల్యాండ్ అయింది. అయితే వీళ్ళు ఎన్నో పైనుంచి రావాలే కదా. ఇక గంటకు 17,000 మైళ్ళ వేగంతోని భూమి దిక్కైతే దూసుకొచ్చిర్రంట. ఇక భూమికి దగ్గరగా రాగానే గా సముద్రంలో 4 పారాషూట్లు ఎగిరేసిర్రంట స్పీడ్ తగ్గియనికి. గవే మనం యూట్యూబ్ లో చూస్తాం కదా, విమానంలోకించి భూమి మీద దుంకి ఆ బెలూన్ లేకుంటే పైనకి ఎగిరేసి దానికి ఆలల్లో పడతారు, గదే పారాచూట్. గసోటివి 4 ఎగరేసిర్రంట. ఇక నాసా సిబ్బంది ఆడికి పోయి చిన్న బోట్లు తీసుకొని దానిని పెద్ద నౌక దగ్గరికి తీసుకొచ్చిరంట. చూడనికే సక్క కోడిగుడ్డు లెక్కనే ఉన్నది గాని ఆకారం మాత్రం చాలా పెద్ద ఉంది. ఇక భద్రంగా వాళ్ళనైతే బయటికి తీసుకున్నారు. అమ్మయ్య, ఇక భూమి మీదకి వచ్చినరా దేవుడు అని చెప్పేసి వాళ్ళు కూడా మస్తు ఖుషి అయ్యారు. ఇక ఆ తర్వాత వాళ్ళతో కలిసి పనిచేసే వ్యోమగాములు ఉంటారు కదా, వాళ్ళని హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తీసుకుపోయారు. ఆడికి పోయినాక వాళ్ళకు రకరకాల వైద్య పరీక్షలు అయితే చేస్తారంట. ఎందుకంటే ఇన్ని రోజులు స్పేస్ లో ఉండొచ్చారు కదా, అక్కడ వాతావరణం చేంజ్, ఇక్కడ వాతావరణం చేంజ్. ఇక అన్ని రోజులు అక్కడ ఉన్న బాడీ ఇక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకే రకరకాల పరీక్షలు అయితే చేస్తారంట. చూడాలి మరి అలా బాడీలు ఇప్పుడున్న వాతావరణానికి ఎట్లా రియాక్ట్ అవుతాయో.